జగన్ ఇంకా కవిత ఇద్దరూ అనాథాశ్రమాల్లో పెరుగుతారు. ఇద్దరూ ఒకే హోటల్లో పనిచేయడం ద్వారా వాళ్ల పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపడతారు. జగన్ ఒక గుడి ముందు పసుపు తాడు కట్టి కవితను తన భార్యగా చేసుకుంటాడు. వాళ్ళకి వాళ్ల సంతోషంలో పాలు పంచుకునేవాళ్ళు, దుఃఖంలో ఆదరించేవాళ్ళు ఎవ్వరూ లేరు. కవిత హోటల్లో రూమ్ సర్వీస్ పనులు చేస్తే జగన్ అదే హోటల్లో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నాడు. అప్పటిదాకా హోటల్ వాళ్ళిచ్చిన రూంలోనే అందరితో కలిసి ఉండేవాళ్లు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఒక పాత బస్తీలో చిన్న రూమ్ ఒకటి అద్దెకు తీసుకుంటారు. వాళ్లకంటూ ఏ సదుపాయాలు ఏర్పాటు చేసుకునే స్తోమతలో వాళ్ళు లేరు. కవిత, మనం బాగా కష్టపడి మంచి ఇంట్లోకి వెళ్ళిపోదామే. మన ఇంట్లో టీవీ, ఫ్రిడ్జు, మంచం, కుర్చీలు అన్నీ కొనుక్కుందాం. కాకపోతే కొన్ని రోజులు ఇలా సర్దుకుపోవాలి మరి, సరేనా? నాకు అంతలా చెప్పాలా? మనకేమైనా అమ్మాబాబులు సంపాదించి పెట్టిన ఆస్తులున్నాయా ఏంటి ఖర్చు పెట్టుకుని తిరగడానికి? నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నాకు తెలుసు మేడం, చెప్తున్నానంతే. రేపు ఉదయం హోటల్లో స్టాఫ్ మీటింగ్ ఉంది కదా, తొందరగా పడుకో. వాళ్లు పనిచేస్తున్న హోటల్ చాలా పెద్దది. పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. జగన్కి 6 నెలల ట్రైనింగ్ పీరియడ్ తర్వాత తన ఉద్యోగం అప్పుడే ఖాయం చేస్తారు. కవిత ఇంకా శిక్షణ దశలోనే ఉంటుంది. తనకి చాలా తక్కువ డబ్బులు ఇస్తారు. ఆ హోటల్లో రూమ్ సర్వీస్ ఎలా చేయాలో, గదిని శుభ్రపరచటం, మంచం అందంగా అలంకరించటం, హోటల్కి వచ్చే గెస్ట్లతో ఏ విధంగా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో కవితకి తన సీనియర్ అయిన ప్రసాద్ అన్నీ చెప్తూ ఉంటాడు. ప్రసాద్ అంత మంచివాడు కాదు. కవితను ఎప్పుడూ చెడు దృష్టితోనే చూసేవాడు. జగన్ని పెళ్లి చేసుకుందని తెలిసాక తనని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి చూసేవాడు. ఒకరోజు హోటల్ రూమ్ సర్దడానికి కవిత ఇంకా ఇంకొక అమ్మాయి శ్వేత వెళ్తారు. రూమ్ అంతా చూడు, ఎంత శుభ్రంగా ఉందో. అయినా మళ్ళీ శుభ్రం చేయమని మనల్ని పంపించారు. వీళ్ళిచ్చే డబ్బులకి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటారు. అదే వాళ్ళ ఆలోచన. కాసేపు ఇలా కూర్చుని వెళ్ళిపోదామా? మనకి చెప్పిన పని చేసి వెళ్ళిపోదాం. నువ్వు కర్టన్స్ మార్చే, నేను ఆలోపు ఈ బెడ్షీట్ మారుస్తాను. ఏ ఊరుకోవే, పక్కకి జరుగు. నేను కాసేపు ఈ బెడ్ మీద పడుకుంటాను. ఎవరైనా వస్తే చెప్పు. వద్దు శ్వేత, నా మాట విను. మనం అలా చేయకూడదు. మనం ఇక్కడ పని చేస్తున్నాం. కవిత వద్దన్నా వినిపించుకోకుండా శ్వేత మంచం పైన కూర్చొని కవితను కూడా చెయ్యి పట్టుకుని తన పక్కకు లాగి తను కూర్చోగానే తన ఫోన్లో సెల్ఫీ తీస్తుంది. కవిత వెంటనే లేచి నిలబడుతుంది. ఏంటి శ్వేత ఇది? నువ్విలా చేస్తున్నావని మేనేజర్కి కంప్లైంట్ చేస్తాను. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అంటూ కోపడుతూ ఉంటుంది. వాళ్ల వాదన అక్కడికి వచ్చిన ప్రసాద్ చూస్తాడు. అదే సందు చూసుకొని శ్వేతని రెచ్చగొట్టి తను తీసిన ఫోటోలో తనని కట్ చేసి కవిత బెడ్ పైన కూర్చున్నట్లుగా ఉన్న ఆ ఫోటోని సూపర్వైజర్కి తీసుకువెళ్లి చూపిస్తాడు. ఇదే కాదు, తను ఎప్పుడూ ఇలానే చేస్తుందని, సీనియర్స్ అన్నా అధికారులన్నా భయం లేదని కల్పించి చెప్తాడు. దానికి ఆ సూపర్వైజర్ కవితను పిలిచి అందరి ముందు తనను మందలించి ఆఖరి అవకాశంగా ఈ ఒక్కసారి చూస్తానని చెప్పి ఆ నెల వచ్చే స్టైపెండ్ కూడా ఇవ్వకుండా పంపిస్తాడు. జరిగిందంతా జగన్కి చెప్పుకొని ఎంతో ఏడుస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ నన్ను చాలా చులకనగా చూస్తున్నారు. నేను అనాథగా ఉన్నానంటే అది నా తప్ప, నేను మంచిగా ఉన్నా అది నా తప్పే అంటున్నారు. నేను వాళ్ళ మధ్య పని చేయలేను జగన్. నువ్వేం బాధపడకు కవిత. అయినా మనం ఎక్కడికెళ్ళినా మన చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనమే తెలివిగా ఉండాలి. నువ్వు నేను కలిసి పనిచేస్తేనే మనం అనుకున్నట్లుగా జీవించగలం. నువ్వు దాని గురించి ఏం ఆలోచించకుండా వాళ్ళ సంగతి మర్చిపో. జగన్ మాటలు నిజమని గ్రహించి తనకు తానే సర్ది చెప్పుకుంటుంది కవిత. కొన్ని రోజుల తర్వాత హోటల్లో అందరూ చాలా హడావిడిగా ఉంటారు. వాళ్ళ హోటల్లో ఉండడానికి ఒక పెద్ద మెజిషియన్ రాబోతున్నాడని హోటల్లో స్టాఫ్ అందరూ కూడా అతన్ని కలవాలని చాలా ఆసక్తిగా ఉంటారు.
ఆ మెజిషియన్ ఉండబోయే రూమ్ని చాలా అందంగా అలంకరిస్తారు. ఆ మెజిషియన్ రానే వస్తాడు. అందరూ ఏదో ఒక వంకతో ఆయనకి ఎదురుపడాలని ఆలోచిస్తూ ఉంటారు. కాని కవితకి మాత్రం ఏ అవకాశం దొరకనివ్వకుండా తనని వెనక్కి నెట్టేస్తూ ఉంటారు. కవిత బాధలో వెనకే ఉండిపోతుంది. ఆ హోటల్లో అన్నిటికంటే పెద్ద రూంలో ఆ మెజిషియన్ ఉంటాడు. ఆ మెజిషియన్ ఆ మరుసటి రోజు సిటీలో జరగబోయే పెద్ద ఈవెంట్కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ తన గదిలోనే ఉంటాడు. ఆ మెజిషియన్ దగ్గర పంజరంలో ఒక చిలుక ఉంటుంది. అది చాలా పెద్దగా రంగురంగుల వర్ణాలతో ఎంతో అందంగా ఉంటుంది. అంత బందోబస్తు ఉన్నా అతని రూంలోకి ఒక కందిరీగ వస్తుంది. వెంటనే రూమ్ సర్వీస్కి ఫోన్ చేస్తాడు. ప్రసాద్తో పాటు 2 అమ్మాయిలు వస్తారు. ఆ మెజిషియన్ చాలా కోపిష్టి. ఆ కందిరీగను పట్టుకోమంటూ చాలా కోపంగా తిడుతూ ఉంటాడు. హోటల్ మేనేజర్ని కూడా పిలిపించి చాలానే హడావిడి చేస్తాడు. అప్పటిదాకా తనని చూడాలనుకున్న స్టాఫ్ ఎవరిని పంపిస్తారా అని భయపడుతూ ఉంటారు. ప్రసాద్ అదే అవకాశంగా తీసుకొని సాయంత్రం ఆ రూమ్ సర్దడానికి కవితని ఒక్కదాన్నే పంపిస్తాడు. ఆ సమయంలో మెజిషియన్ లాన్లో ఉంటాడు. వామ్మో, ఇంత పెద్ద రూమా! ఈ రూంలోకి అసలు నన్ను రానిచ్చేవారే కాదు. ఇప్పుడేమో అందరూ కలిసి నన్నే తోశారు. పోన్లే, నా పని నేను చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తనని చూస్తూ తన మాటలు వింటున్న పంజరంలో చిలుక, ఎవరు తనని పిలుస్తున్నారా అని చుట్టూ చూస్తుంది. చూస్తే అది ఒక చిలుక. నవ్వుకుంటూ కవిత ఆ చిలుక దగ్గరికి వెళ్తుంది. ఏంటి, నువ్వు మాట్లాడుతున్నావా? అవును, నన్ను ఈ పంజరంలో నుండి విడిపిస్తే నువ్వు ఏం కావాలన్నా ఇస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ నువ్వు చెప్పింది చేస్తే మాత్రం ఖచ్చితంగా నా ఉద్యోగం పోతుంది. బోడి ఉద్యోగం పోతే పోయిందిలే. జాగ్రత్తగా విను, నేను ఒక మాయా చిలుకను. ఈ దుష్టుడు నన్ను బంధించి నా మాయలన్నీ వాడుకుంటున్నాడు. కేవలం పుష్కరానికి ఒక్కసారి నేను మాట్లాడగలను. ఇప్పటిదాకా ఎవరికీ నా గురించి చెప్పే అవకాశమే రాలేదు. ఈ రాత్రి గడిచేలోపు నా నోరు మళ్ళీ మూగబోతుంది. నాకు సహాయం చేస్తే నీ కోరిక ఏదైనా అది నేను తీరుస్తాను. ఆ చిలుక మాటలు విన్న కవిత ఏం చేయాలో అనే సందేహంలో ఉంటుంది. తను ఆ చిలుకను విడిపిస్తే తన ఉద్యోగం ఖచ్చితంగా పోతుంది. కానీ ఆ చిలుక చెప్పింది నిజమైతే పాపం ఇంతకాలం అది బందీగా ఉందా అని ఆలోచించి, నీకు మాయలున్నాయో లేదో నాకు తెలీదు, కానీ నిన్నిలా చూస్తుంటే నాకు జాలేస్తుంది. నువ్విలా ఒంటరిగా ఈ పంజరంలో బందీగా ఉండడం నాకు నచ్చలేదు. నువ్వు స్వేచ్ఛగా ఎగిరిపో అంటూ ఆ పంజరాన్ని తెరుస్తుంది. ఆ మెజిషియన్ గదిలోనికి రావడం గమనించి ఆ చిలుక కిటికీ గుండా ఎగిరి వెళ్ళిపోతుంది. కవిత హడావిడిగా ఆ పంజరం పైన ఒక గుడ్డ కప్పి ఆ మెజిషియన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ట్రాలీ తోసుకుంటూ మెల్లగా అక్కడి నుండి జారుకుంటుంది. తరువాత చిలుక కనబడట్లేదు అని మేనేజ్మెంట్ని హడలెత్తిస్తాడు ఆ మెజిషియన్. అందరూ కవితే ఆ గదిలోకి వెళ్ళిందంటూ చెప్పడంతో సూపర్వైజర్ తనని పిలిచి, ఇంకా ఉద్యోగం లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు. అందరి ముందు తిడతాడు. కవిత ఆ హోటల్ నుండి బయటికి వచ్చేస్తుంది. రోడ్డుపైన నడుస్తూ వెళ్తూ ఉంటుంది. తను వెళ్తూ ఉంటే రోడ్డు పక్కనున్న ఒక చెట్టుపై నుండి ఆ చిలుక తనని పిలుస్తుంది. ఏ పిల్ల, ఇటు ఇటు చూడు. హే మాయా చిలుక, భలే తప్పించుకున్నావులే. వెళ్ళి హ్యాపీగా బతుకుపో. మళ్ళీ ఆ మెజిషియన్ కంటపడితే అంతే. ఇంకా త్వరగా వెళ్ళు. నీకోసం సిటీ అంతా గాలించాలంటూ వెర్రి కేకలు పెడుతున్నాడు. నేను కూడా జగన్ని కలిసి జరిగిందంతా చెప్తాను. నాకు సాయం చేసిన నీకు సాయం చేయకుండా వెళ్ళలేను. నీకేం కావాలో త్వరగా చెప్పు. నీకు నిజంగా మాయలున్నాయా? అయితే మళ్ళీ నా ఉద్యోగం నాకు తిరిగి ఇప్పించగలవా? జగన్ ఎప్పుడు కష్టపడాలి,
అన్నీ ఏర్పాటు చేసుకోవాలి అంటూ ఉంటాడు. ఉద్యోగం పోయిందని తెలిస్తే చాలా బాధపడతాడు. కోరుకోమంటే నీ బంగారము వజ్రాలు కోరుకుంటావేమో అనుకున్నాను. నీ మంచితనం, నీ అమాయకత్వం రెండు నాకు ఎంతో నచ్చాయి. ఈ రాత్రి నీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఆ చిలుక అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోతుంది. ఆ మెజిషియన్ అప్పటికప్పుడే హోటల్ యాజమాన్యం పైన కేసు పెట్టి హోటల్ ఖాళీ చేస్తాడు. హోటల్ సీసీటీవీ కెమెరాలో ఆ గదిలో సీక్రెట్గా ప్రసాద్ ఇంకా శ్వేత వెళ్ళినట్లుగా ఉంటుంది. పోలీసులు వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళకి జరిగింది గుర్తే లేదని చెప్తారు. అయినా వాళ్ళని వదలకుండా అరెస్ట్ చేస్తారు. గుడి బయట ఎదురు చూస్తున్న కవిత దగ్గరకు జగన్ వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. తనని తిరిగి ఉద్యోగంలోకి చేరమని సూపర్వైజర్ చెప్పారని చెప్తాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. గది తలుపులు తెరిచి చూస్తే ఒక మంచం, కుర్చీలు, టీవీ, ఫ్రిడ్జ్, అలా కవిత కోరుకున్న సామాన్లు, బీర్వా, అందులో నగలు, డబ్బు, చీరలు అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. అప్పుడు కవిత జగన్కి జరిగింది మొత్తం చెప్తుంది. నిజంగా ఆ చిలుకకి మాయలున్నాయని ఇద్దరూ నవ్వుకుంటారు. ఆ రోజు సంతోషంగా మంచం పైన పడుకున్న కవిత మనసులో ఆ చిలుకని తలుచుకొని తనకి కూడా తోడు దొరకాలని కోరుకుంటుంది. ఆ విధంగా ఆ రాత్రి గడుస్తుంది. కవిత తన ఉద్యోగంలో కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటుంది. వాళ్ళ జీవితం వాళ్ళు అనుకున్నట్లుగా అందంగా మలుచుకుంటారు.